ఐపీఎల్ స్టార్ భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూపులు మరికొంతకాలం కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అతడికి జట్టులో చోటు దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఐపీఎల్ అండర్-19 దేశీయ క్రికెట్లో బేబీ బాస్గా సంచలన ప్రదర్శనలు చేసినప్పటికీ వైభవ్కు 2 మ్యాచ్ల్లోనూ ఆడే అవకాశం లభించలేదు. అతని తర్వాత జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ సూర్యాన్ షెడ్గేకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కగా వైభవ్ మాత్రం కేవలం వాటర్ బాయ్గానే మిగిలిపోయాడు. యువ ఆటగాళ్లకు తమను తాము నిరూపించుకోవడానికి ఐర్లాండ్ వంటి పర్యటనలు సువర్ణావకాశం అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడిని వరుసగా పక్కన పెట్టడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఎంపిక విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్ల కూర్పుకే టీమిండియా ప్రాధాన్యత ఇస్తుందనే వాదన వినిపిస్తున్నా అది పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత్ ఈ ఏడాది ప్రపంచ కప్ గెలిచినప్పటికీ ఆ తర్వాత అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా ప్రస్తుత టీ20 జట్టులోనూ చోటు కల్పించలేదు. సూర్య నాయకత్వంలో భారత్ ఆడిన 52 టీ20 మ్యాచ్లలో 40 విజయాలు సాధించి ఒక్క సిరీస్ లేదా టోర్నమెంట్లో కూడా ఓడిపోని అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించినప్పటికీ ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్కే ప్రస్తుతం జట్టులో స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సూర్యాన్ని పక్కన పెట్టడం, మరోవైపు వైభవ్కు అవకాశం ఇవ్వకపోవడం భారత సెలెక్టర్ల ద్వంద్వ వైఖరిని, అస్పష్టమైన ఎంపిక విధానాన్ని ఎత్తుచూపుతోంది.